మొన్ననే ప్రస్తావించుకున్నాం మనం బంగారానికి సంబంధించి ఏదైతే ఇవాళ పొద్దున కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈ ట్రంప్ టారిఫ్‌ల తర్వాత తగ్గితే డౌన్‌ఫాల్ అవుతది. పెరిగితే అదే టారిఫ్‌లు అంటున్నాను. ట్రంప్‌కి సంబంధించి ఏదైతే షట్ డౌన్ ఇంపాక్ట్ తర్వాత తగ్గితే తగ్గాలి. లేదంటే గనక ఒక్కసారి పెరిగితే గనక ఇక మళ్ళీ ఇప్పట్లో తగ్గడం కష్టం అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా ఒక్క రోజులో రూ. 3000 పైగా బంగారం పెరిగిపోయింది. రూ. 10,000 దాకా వెండి పెరిగిపోయింది. ఇది దారుణమైనటువంటి విషయం. గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ లెక్కన చూసుకుంటే $4,230 కమోడిటీ మార్కెట్‌లో. $4,230 మొన్న ఈ మధ్యన 4,236 దాకా వెళ్ళింది. 400 ఇది దగ్గర దగ్గరగా ఆ రోజున 13,00,000 ఇది 1,36,000 దాకా వెళ్ళింది. 1,36,800 దాకా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 24 క్యారెట్ల బంగారం 1,30,000 78, 80 మధ్యలో ఊగుతోంది. అలాగే ఏది మన విజయవాడ దగ్గర, వైజాగ్ దగ్గర వచ్చి 1,30,079 ఉంది గ్రాము. అంటే 1,30,790 ఉన్నట్టు అనమాట. వెండి కూడా ఒక్కసారిగా $53.9కి ఔన్స్ పెరిగిపోయింది. మన ఇది కూడా ఎట్లాగా మన ఇండియన్ రూపీ కరెన్సీలో $88.73 ఇప్పుడు డాలర్తో పోలిస్తే. ఆ కారణంగా కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే గోల్డ్ ఫ్యూచర్స్‌లో కూడా భారీ రేటే ఉంది. 12,77,980 100 గ్రాములు. అట్లాగే కిలో వెండి 1,65,810 పడింది. దాదాపు రూ. 1,70,000 దాకా వెండి వచ్చేసింది. ఒక్కసారిగా ధరలు మళ్ళీ బంగారం, వెండి పుంజుకున్నాయి. ఇది ఇప్పట్లో మరి అంటే ఏది కరెక్ట్‌గా షట్ డౌన్ తీసేశాక జరిగిందంటే ఇక ఇప్పట్లో తగ్గుతుందా? ఇంకా అప్ ట్రెండ్ నడిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు విశ్లేషకులు.